ఈరోజు వీడియోలో మనం స్టేట్ మేనేజ్మెంట్ టెక్నిక్లో చివరిదైనటువంటి అప్లికేషన్ వేరియబుల్ గురించి తెలుసుకుందాము. అయితే స్టేట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, అందులో ఉన్నటువంటి కీ కాన్సెప్ట్స్, వీటన్నిటిని కూడా మనం కవర్ చేయడం జరిగింది. అయితే మన అప్లికేషన్ వేరియబుల్ గురించి తెలుసుకునే ముందుగా ఈ 4 స్టేట్మెంట్స్ గురించి అవుట్లైన్ చూద్దాము. ద ఫస్ట్ వన్ ఈజ్ వ్యూ స్టేట్. వ్యూ స్టేట్ వచ్చేటప్పటికి సో ఇది సింగిల్ పేజ్కి మాత్రమే వర్కౌట్ అవుతుంది. మీరు ఆ పేజ్ వదిలేసి నెక్స్ట్ పేజ్కి వెళ్ళినప్పుడు ఈ వ్యూ స్టేట్లో ఉన్నటువంటి డేటాను మీరు యాక్సెస్ చేయలేరు. డూ రిమెంబర్, ప్రతి స్టేట్ మేనేజ్మెంట్ టెక్నిక్కి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, అలాగే లిమిటేషన్స్ అంటే డ్రాబ్యాక్స్ కూడా ఉంటాయి. సో వాట్ ఈస్ ద డ్రాబ్యాక్ ఆఫ్ ది వ్యూ స్టేట్? మనం నెక్స్ట్ పేజ్కి మూవ్ అయిపోయినప్పుడు ఈ వ్యూ స్టేట్లో ఉన్నటువంటి డేటాని లాస్ అయిపోతాం అనమాట. సో సేమ్ పేజ్లో రిక్వెస్ట్కి మాత్రమే ఈ వ్యూ స్టేట్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత క్వరీ స్ట్రింగ్ వచ్చేటప్పటికి ఒక పేజ్ నుంచి ఇంకో పేజీకి మన వాల్యూస్ పంపించవచ్చు, బట్ ఆ వాల్యూస్ అన్నవి యూఆర్ఎల్లో పాస్ చేయడం జరుగుతుంది. సో సెన్సిటివ్ డేటాని మనం పంపించలేము. దట్ టు పర్టికులర్ లిమిటెడ్ డేటా ఓన్లీ వీ కెన్ సెండ్. సో దట్ ఈస్ ద బెనిఫిట్స్ అండ్ డ్రాబ్యాక్ ఆఫ్ ద క్వరీ స్ట్రింగ్. దెన్ థర్డ్ వన్ ఈజ్ ద కుకీస్. ఈ కుకీస్తో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటంటే, మీరు ఒకసారి ఈ కుకీస్ని క్రియేట్ చేసినట్లయితే త్రూ అవుట్ యువర్ అప్లికేషన్ యూ కెన్ యాక్సెస్ ఎనీవేర్. డ్రాబ్యాక్స్కి వచ్చినట్లయితే ఈ కుకీస్ అనేవి క్లయింట్ సైడ్ మెమొరీని ఆక్యుపై చేస్తాయి, మరియు ఆ డేటా అనేది ప్లెయిన్ టెక్స్ట్ ఫార్మాట్లో స్టోర్ అవుతుంది. సో దేర్ ఈజ్ ఎ ఛాన్స్ టు గెట్ ట్యాంపర్. దట్ ఈస్ ద డ్రాబ్యాక్ ఆఫ్ ది కుకీస్. తర్వాత వచ్చేటప్పటికి సెషన్స్. ఈ సెషన్స్లో ఓన్లీ వన్ డ్రాబ్యాక్ వీ హ్యావ్, దట్ ఈస్ నథింగ్ బట్ మెయింటెనెన్స్. అంటే సెషన్లో మీరు ఎంత డేటా అయినా సరే స్టోర్ చేసుకోవచ్చు. సో నో వన్ కెన్ ట్యాంపర్ ద సెషన్ డేటా. బట్ ద డ్రాబ్యాక్ వచ్చేటప్పటికి సెషన్ అనేది సర్వర్ సైడ్ మెమొరీని ఆక్యుపై చేస్తుంది. సో సెషన్స్ పెరిగే కొద్దీ కూడా ఏమవుతుంది, సర్వర్ పైన బర్డెన్ పెరుగుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద డ్రాబ్యాక్ ఆఫ్ ది సెషన్స్. అయితే ఆ బర్డెన్ మెయింటైన్ చేయడానికి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెషన్ మోడ్స్ గురించి కూడా చెప్పుకోవడం జరిగింది. ఎనీవే, ఈరోజు టాపిక్ అప్లికేషన్ వేరియబుల్స్కి వచ్చేటప్పటికి, అప్లికేషన్ వేరియబుల్ యాక్ట్స్ సిమిలర్ టు ద సెషన్ వేరియబుల్. అంటే సెషన్ వేరియబుల్ని మీరు ఎలా డిక్లేర్ చేస్తారో ది సేమ్ వే అప్లికేషన్ కూడా మనం డిక్లేర్ చేయొచ్చు. సెషన్ మీరు ఎక్కడెక్కడైతే క్రియేట్ చేయగలరో అక్కడ అప్లికేషన్ వేరియబుల్ని కూడా డిక్లేర్ చేయొచ్చు. బట్ ది డిఫరెన్స్ ఈజ్, సెషన్ అనేది ఒక యూజర్ స్పెసిఫిక్గా పనిచేస్తుంది, అప్లికేషన్ అనేది మీ అప్లికేషన్ స్పెసిఫిక్గా పనిచేస్తుంది. కొంచెం క్లారిటీగా చెప్తున్నాను. ఒకసారి యూజర్ కనుక లాగిన్ అయితే అతనికి ఒక సెషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఒక సెషనే కాదు, డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ వీఆర్ క్రియేటింగ్ ద నెంబర్ ఆఫ్ సెషన్స్ ఫర్ ద సింగిల్ పర్టికులర్ యూజర్. కానీ ఎప్పుడైతే ఆ యూజర్ లాగ్ ఆఫ్ అయిపోయాడో అతనితో పాటు ఆ సెషన్స్లో మొత్తం కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట. అంటే ఆ సెషన్ అనేది లిమిటెడ్ టు ద ఓన్లీ పర్టికులర్ యూజర్. బట్ అప్లికేషన్ వేరియబుల్స్ అలా కాదండి. సో ఈ అప్లికేషన్ వేరియబుల్స్ అన్నది త్రూ అవుట్ అప్లికేషన్ మనం ఎనీ వన్ కెన్ యూజ్. సెషన్స్ ఆర్ గ్లోబల్ ఫర్ ద యూజర్స్, అప్లికేషన్ ఈజ్ గ్లోబల్ ఫర్ ఆల్ యూజర్స్. అంటే అప్లికేషన్లో ఒక పీస్ ఆఫ్ డేటా మీరు స్టోర్ చేసినట్లయితే దాన్ని ఏబీసీ అని యూజరు యాక్సెస్ చేసుకోగలరు, XYZ అని యూజర్ కూడా యాక్సెస్ చేసుకోగలరు. కానీ సెషన్లో స్టోర్ చేసినటువంటి డేటాని ఆ యూజర్ మాత్రమే యాక్సెస్ చేసుకోగలరు. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఎనీవే, ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మరింత క్లారిటీ తీసుకొస్తాను. సో ఇక్కడ నేను ఒక చిన్న ఫామ్ ఒకటి డిజైన్ చేయడం జరిగింది. సో వేర్ వీఆర్ టేకింగ్ సంథింగ్ ఫ్రమ్ టెక్స్ట్ బాక్స్, అండ్ వెన్ వీ క్లిక్ ద సబ్మిట్ బటన్, ఆ టెక్స్ట్ బాక్స్లో ఉన్నటువంటి వాల్యూస్ని ఒక సెషన్ వేరియబుల్ని, ఒక అప్లికేషన్ వేరియబుల్ని క్రియేట్ చేసి దాంట్లోకి అసైన్ చేస్తున్నాను. సీ వాట్ హ్యాపెన్స్. యూ నో, హియర్ వీ హ్యావ్ ద ఈజ్ పోస్ట్ బ్యాక్. సో ఇన్ దాట్ I am declaring the two variables. The first one is the session variable. So simple, you know how to create the session variable. So I'm creating here, this is ABC. Now in the same way application variable also already మీకు చెప్పడం జరిగింది. సెషన్ ఎక్కడెక్కడ క్రియేట్ చేయగలమో అక్కడ మనం అప్లికేషన్ కూడా క్రియేట్ చేయొచ్చు, అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ యాజ్ క్రియేటింగ్ ద సెషన్ వేరియబుల్. సో సెషన్ క్రియేట్ చేయడానికి సెషన్ అని తీసుకుంటాము, అలాగే అప్లికేషన్ వేరియబుల్ని క్రియేట్ చేయడానికి అప్లికేషన్ అని తీసుకుంటున్నాం. సో అప్లికేషన్ ఆఫ్. సో హియర్ ఆల్సో ఐఎమ్ టేకింగ్ యూ ఏబిసి. ఓకే, నౌ ఆఫ్టర్ దాట్ అక్కడ ఉన్నటువంటి లేబుల్లో ఈ వాల్యూస్ని మనం డిస్ప్లే చేద్దాం. టెక్స్ట్ ఈక్వల్ టు అప్లికేషన్ ఏ, and similar to the session
అప్లికేషన్లో ఉన్నటువంటి ఈ వాల్యూస్ ఆబ్జెక్ట్ ఫార్మాట్లో ఉంటాయి. సో కన్వర్ట్ ఇన్ టు ద టు స్ట్రింగ్. దెన్ లేబుల్ సెషన్ డాట్ టెక్స్ట్ ఈక్వల్ టు సెషన్ ఆఫ్ ఏ డాట్ టు స్ట్రింగ్. సో ఒకసారి రన్ చేసి చూద్దాం వాట్ హ్యాపెన్స్. వెరీ సింపుల్. సో మనకి ఇక్కడ సెషన్ వాల్యూ ఇస్ ఏబిసి అండ్ అప్లికేషన్ వాల్యూ ఆల్సో ఏబిసి. నౌ దిస్ టైమ్ గో టు ద డిజైన్ అండ్ డబుల్ క్లిక్ ద సబ్మిట్ బటన్. ఈ బటన్ ఈవెంట్లో వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్. సో ఈ సెషన్లోను అప్లికేషన్లోను టెక్స్ట్ బాక్స్లో ఉన్నటువంటి వాల్యూని నేను అసైన్ చేస్తున్నాను, నేమ్ డాట్ టెక్స్ట్. Right, in the same way here this is. Next ఆ లేబుల్లో ఈ సెషన్లోను అప్లికేషన్లో ఉన్నటువంటి వాల్యూస్ని నేను డిస్ప్లే చేస్తున్నాను. రైట్, నౌ దిస్ టైమ్ రన్. ఓకే, దిస్ ఈస్ కాపీ ద URL అండ్ ఓపెన్ అనదర్ బ్రౌజర్. అండ్ కరెంట్గా అది ఫైర్ ఫాక్స్ యూజ్ చేస్తుంది. Now just I'm going to open in Chrome. Right, now come to the Firefox, give some name. Just I'm giving Karthik Andrew. Now click on submit. So what is the value here? We have in session Karthik Andrew, in the same way in application also Karthik Andrew. Right, now come to the Google Chrome. Now don't click on the submit. సబ్మిట్ పైన క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఈ టెక్స్ట్ బాక్స్లో ఉన్నటువంటి వాల్యూ సెషన్లోను అప్లికేషన్లోను అసైన్ అయిపోతుంది. దాని బదులుగా నేను ఏం చేస్తున్నాను, చెక్ అనే ఈ బటన్ని క్లిక్ చేస్తున్నాను. సో ఈ బటన్లో మన కోడ్ ఏం రాయలేదు, బట్ వాట్ హ్యాపెన్స్, పోస్ట్ బ్యాక్ హ్యాపెన్స్. సో దానికోసం నేను ఇక్కడ బ్రేక్ పాయింట్ పెడుతున్నాను. జస్ట్ మేక్ ఏ బ్రేక్ పాయింట్ అండ్ క్లిక్ ఆన్ చెక్ బటన్. సో పోస్ట్ బ్యాక్. ఓకే, నౌ పేజ్ లోడ్ హ్యాపెన్స్. సో లైఫ్ సైకిల్. సో ఈ పోస్ట్ బ్యాక్ అనేది స్కిప్ అయిపోతుంది, ఎందుకంటే ఇది సెకండ్ టైం వీఆర్ కమింగ్ బ్యాక్ టు ద సర్వర్. నా సెషన్లో వచ్చేటప్పటికి వీ హ్యావ్ ద వాల్యూ లైక్ ఏబిసి. ఓకే, నౌ హియర్ సి. బట్ అప్లికేషన్కి వచ్చేటప్పటికి మీకు ఏముంటుంది, కార్తిక్ ఆండ్రూ అని ఉంటుంది. సో ఈ కార్తిక్ ఆండ్రూ అనే వాల్యూ మీరు ఎక్కడిచ్చారు, జస్ట్ యూ హ్యావ్ గివెన్ ఇన్ అనదర్ సెషన్. అంటే ఇదొక సెషన్ అదొక సెషన్, బట్ అప్లికేషన్ వాల్యూ ఈజ్ కామన్ ఫర్ బోత్. సెషన్ వాల్యూ ఏమవుతుంది, ఇతనికి ఇండివిజువల్గా మెయింటైన్ అవుతుంది, ఇతనికి ఇక్కడ ఇండివిజువల్గా మెయింటైన్ అవుతుంది. దిస్ ఈజ్ నౌ క్రోమ్లో చూస్తే యూ కెన్ సీ హియర్ సెషన్ వాల్యూ ఈజ్ ఏబిసి, బట్ అప్లికేషన్ వాల్యూ ఈజ్ కార్తిక్ ఆండ్రూ. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ ద సెషన్ అండ్ అప్లికేషన్. మరి ఇటువంటి సిచ్యువేషన్లో అప్లికేషన్ వేరియబుల్లో ఎటువంటి డేటాని స్టోర్ చేయాలి, ఎటువంటి డేటాని స్టోర్ చేస్తూ ఉంటాం, లైక్ కనెక్షన్ స్ట్రింగ్స్, యాప్ సెట్టింగ్స్లో మనం గ్లోబల్ వాల్యూస్ ఇస్తూ ఉంటాము. దిస్ టైప్ ఆఫ్ వాల్యూస్ అంటే గ్లోబల్గా ఫర్ ఆల్ యూజర్స్ విచ్ డేటా ఈస్ ద కామన్, ఇట్ ఈస్ బెటర్ టు స్టోర్ ఇన్ అప్లికేషన్ వేరియబుల్. ఈ అప్లికేషన్ వేరియబుల్ అనేది గ్లోబల్ డాట్ ఏఎస్ఏఎక్స్ అనే ఒక ఫైల్ ఉంటుంది, దాంట్లో క్రియేట్ చేస్తారు. బట్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ. సెషన్ మనం ఎలా క్రియేట్ చేస్తాము, ఇన్ ద సేమ్ వే వీ కెన్ క్రియేట్ ద అప్లికేషన్ వేరియబుల్ ఆల్సో. But we see how to do that in global.asax also. So namespace में the right click इच्छी, add new item. So there you can search here global application. So you can see the extension like .asax. Don't try to change. ఏది కూడా చేంజ్ చేయొద్దు, as it is గా click on it. Now here you can see it looks like C#, but not exactly C#. సో HTML ట్యాగ్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ ఈవెంట్స్ కూడా ఉంటాయి. వీటిని గ్లోబల్ ఈవెంట్స్ అంటాము. అయితే వీటితో ఎలా వర్క్ చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ప్రస్తుతానికి ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ద అప్లికేషన్ వేరియబుల్స్, దెన్ ద పీపుల్ ఆర్ గోయింగ్ టు డిక్లేర్ దోస్ వేరియబుల్స్ ఇన్ అప్లికేషన్ _start event. Right, so here you can create like this equal to ABC. This is usual way to declare the application variables. But మన సెషన్ ఎక్కడైతే క్రియేట్ చేయగలమో ఆ ప్లేస్లో మీరు అప్లికేషన్ కూడా క్రియేట్ చేయగలరు. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అప్లికేషన్ వేరియబుల్. టుమారో వి సీ అబౌట్ దిస్ global.asax. ఈ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
వేరే వారికి ఉపయోగపడతాయి అనిపించినట్లయితే షేర్ చేయండి. మీ కాంప్లిమెంట్స్ లేదా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. మా నుంచి మీకు అప్డేట్స్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సీ యూ. బాయ్.